నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. ఢిల్లీలో మోదీ గారిని కలవడానికి వైసీపీ ఎంపీ తహతహలాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతను ఒక లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. దీనివల్ల కవితకి ఈ అరెస్ట్ వల్ల కొంచెం రిలీఫ్ దొరికే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారిని కలవడానికి వైసీపీ ఎంపీ ట్రై చేస్తున్నారు. ఒక కీలక నేతతో, అంటే బీజేపీ కీలక నేతతోనే మోదీ గారిని కలవాలి అని చెప్పేసి, ఆయన తను కూడా ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పేసి, అంటే దీనివల్ల ఇప్పుడు ఈ మీటింగ్ వల్ల కవిత గారికి కొంచెం రిలీఫ్ దొరికే అవకాశం ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు సార్? ఒకటేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవంగా ఆదివారం రోజు చిలుకలూరిపేట సభలో ఆయన పార్టిసిపేట్ చేశారు, హాజరయ్యారు. ఆ తర్వాత సోమవారం రోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయితే ఆదివారం రోజు ఆయన హైదరాబాద్ నుంచి చిలుకలూరిపేట వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేట్టు చిలుకలూరిపేటకి వెళ్ళారు. ఈ సందర్భంగా ఏదో ఒక చోట, అక్కడో గన్నవరం ఎయిర్పోర్ట్లోనో లేదంటే ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో దగ్గర నరేంద్ర మోడీని కలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం లిక్కర్ కింగ్ ఒక అతను చేసిన, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, కీలకమైనటువంటి నేత అతను కూడా. సో నరేంద్ర మోడీని కలిసి ఒక లాబింగ్ నడపాలి అనేటువంటిది ఒక ప్రయత్నం చేశాడు ఆ ఎంపీ. ఆ ఎంపీ ఎవరు అనేటువంటిది కొన్ని సంకేతాలు ఇస్తాను నేను. ఆ ఎంపీ ఎవరు అనేది కూడా తెలుస్తుంది. అతను లిక్కర్ కింగ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి పెద్ద స్కామ్ జరుగుతుందో ఆ స్కామ్లో ఈయన ఒక భాగస్వామి. రెండు, ఈయన రాయలసీమకు సంబంధించినటువంటి ఎంపీ. సో వాళ్ళ ఫాదర్ కూడా కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉండటంతో పాటు కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తానని ప్రతిజ్ఞ చేశారు. సో కాబట్టి ఇన్ని క్లూలు ఉన్నాయి. ఆ ఎంపీ ఎవరో అర్థమైపోయి ఉండాలి. ఆయన ఎవరి ద్వారా నరేంద్ర మోడీని కలిసి ఈ ఇష్యూస్ మాట్లాడాలనుకున్నారు అని అంటే, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి బీజేపీ లీడర్, ఒక ముఖ్య నేత, తెలంగాణ హైదరాబాద్లో కలపాలి, నరేంద్ర మోడీతోటి కలపాలి ఆ ఎంపీని అనేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బీజేపీ అగ్రనేత ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ నరేంద్ర మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు అనేది ఒక న్యూస్ గత 24 గంటల నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంది. సరే, ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఏంటి ఎజెండా అంటే, ఒకటి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి అనే దాని మీద ఒక గైడెన్స్ ఇవ్వడానికి. వాళ్ళు ఇప్పుడు బీజేపీలో కొంతమంది కోర్టులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్టులు ఉన్నారు బీజేపీలోని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి టిక్కెట్లు ఇప్పించుకునేదానికి, ప్లస్ వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేయించాలి, వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద ఒక గైడెన్స్ ఇవ్వడానికి అనేది ఒకటి. రెండేంటంటే, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుంది కవితది, దానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడటానికి అనేది తెలుస్తుంది. ఈ రెండు అంశాలు. ఒకటేంటంటే, ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే సీట్ల విషయంలో ఇప్పుడు ఆల్రెడీ సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది. 6 లోక్సభ, అలాగే 10 అసెంబ్లీ అని చెప్పేశారు. 6 లోక్సభ. సో ఈ 6 లోక్సభల్లో ప్రత్యేకించి రాజంపేట, తిరుపతి గెలిచేటువంటి స్థానాలు, మంచి పోటీ ఇచ్చేటువంటి స్థానాలు బీజేపీ. కానీ వాటి బదులుగా విజయనగరం కోరుతున్నారు వాళ్ళు, విజయనగరంతో పాటు అనకాపల్లి కోరుతున్నారు. సో కాబట్టి ఇక్కడ గెలిచేటువంటి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ విజయనగరం, అనకాపల్లి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండేటువంటి లోక్సభ స్థానాలు. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకుండా ఉండాలని అంటే బీజేపీ అభ్యర్థులను పోటీ చేయించాలి. అది కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని పోటీ చేయించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర. అదే రాజంపేటలో, తిరుపతిలో కనుక పోటీ చేపిస్తే ఆడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు రాజంపేటలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైట్ ఫైట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అక్కడి నుంచి బీజేపీని మిస్ చేయించారని. అలాగే తిరుపతి సేమ్. అందుకే ఇప్పుడు మొత్తం సినారియోని కనుక చూస్తే ఒకనొక సమయంలో వీళ్ళు ఏం చేశారంటే అసలు ఈ మోడీని కలిసి లైజనింగ్ చేసి లిక్కర్ స్కాము అలాగే సీట్లకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అలాగే కొంతమంది బీజేపీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు రఘురామకృష్ణరాజుకి అసలు నరసాపురం నుంచి టికెట్ ఇవ్వద్దు అనే ఒక ప్రయత్నం కూడా చేశారు. ఆ విషయాన్ని రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. అంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించి టికెట్ల విషయంలో అలాగే అభ్యర్థుల ఖరారు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది షాడోలు తెర వెనుక భయంకరమైనటువంటి గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆ భయంకరమైనటువంటి ఆట ఆడుతున్నటువంటి షాడోల్లో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక మెంబరు, తాడేపల్లి కోటలోకి డైరెక్ట్గా వెళ్ళగలిగేటువంటి ఆ ఎంపీ. అతను జగన్మోహన్ రెడ్డి దూతగా మోడీని కలవాలనుకున్నాడు. ఎవరి ద్వారా కలవాలనుకున్నాడు? రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేత, అగ్రనేత, ఒక రాష్ట్రానికి సంబంధించిన అగ్రనేత, బీజేపీకి సంబంధించిన అగ్రనేతను పట్టుకొని లైజనింగ్ చేసి నరేంద్ర మోడీని కలవాలనుకొని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి ఎట్టకేలకు నరేంద్ర మోడీ అయితే ఆదివారం సాయంత్రం నాటికి, ఆదివారం రాత్రికి అయితే, ఆదివారం రాత్రి లేదంటే సోమవారం మార్నింగ్ వరకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు, కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు అని తెలుస్తుంది మనకి. సో బహుశా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఏమైనా ఇస్తారని తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే అతనికి అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. బట్ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఆ బీజేపీ రాష్ట్ర అగ్రనేత ద్వారా నడుస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా చూస్తుంటే మన కవిత గారి కోసం ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా సార్. మరి సో కవిత అది కలిస్తే కనుక ఒకవేళ కవిత విచారణతోటే వెనక్కి వచ్చే జైలుకు పోకుండా అనేది ఒకటి కేసీఆర్. అంటే కేసీఆర్ ప్రయత్నం అది జగన్మోహన్ రెడ్డి ద్వారా చేపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే కదా. సో ఈడీ విచారణతోటే చేసేసి విచారణ నుంచి పోయినసారిలాగా వెనక్కి వచ్చేసింది కదా, అరెస్ట్ లేకుండా. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, విచారణ చేసి వెనక్కి పంపించేలాగా ప్లాన్ చేయాలి అనేది ఒకటి, జైలుకు పంపించకుండా. సో వాళ్ళు జైలుకు పంపించినా కానీ ఇమీడియట్గా బెయిల్ వచ్చేటట్టు. సో ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టులో ఆల్రెడీ వాళ్ళు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి రేపు అది విచారణ రాబోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక విచారణ ఆపేయండి అని నేను చెప్తే అప్పుడు రిలీఫ్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీని ఇతను కలిసి లైజనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో ఆ బీజేపీ రాష్ట్ర ముఖ్య నేత ఎవరు, ఆ కలవాలనుకుంటున్నటువంటి ఎంపీ ఎవరు అనేదాన్ని నేను క్లూలు ఇచ్చాను. సో ఆ రాష్ట్ర ముఖ్య నేత కూడా నేను చెప్తున్నా, ఆ రాష్ట్ర ముఖ్య నేత ఎవరనంటే చాలా సీనియర్ మోస్ట్, రాష్ట్రానికి ముఖ్య నేతగా చాలా సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేశారు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు బీజేపీలో అతను. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా కూడా కొంత వర్క్ చేశారు. తర్వాత ఇంకా క్లూ చెప్పాలంటే ఇప్పుడంతా ఒంటి చేత్తో ఆ ముఖ్య నేత నడిపిస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ క్లూలు చాలనుకుంటా బహుశా ఆ ముఖ్య నేత ఎవరు, ఆ ఎంపీ ఎవరు అనేది. సో వాళ్ళకే వదిలిపెడదాం, మన నెట్జన్లకు వదిలిపెడదాం, వాళ్ళు ఎవరనేది వాళ్ళే ట్రోల్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.